అదను చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్ జమ్మూ కశ్మీర్లోని గురుదాస్పూర్ దీనానగర్ పిఎస్ పై కాల్పులకు తెగబడ్డారు. భారీ ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పోలీస్ స్టేషన్ మీదకు గుళ్లవర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3 పోలీసులతో పాటు 7 స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ జమ్మూ బార్డర్ లో ఉగ్ర టెన్షన్ కొనసాగుతోంది. దీనానగర్ పిఎస్ పై దాడి చేసిన టెర్రరిస్టులు సమీపంలోని రైల్వే ట్రాక్ పైన 5 బాంబులు అమర్చారు. అయితే భద్రతా దళాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పంజాబ్ సీఎం కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక అదనపు భద్రతా బలగాలు గురుదాస్పూర్ స్పాట్ కు పంపిస్తున్నారు. మరోవైపు పంజాబ్ పోలీసులు టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 4 ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్ సమీపంలో బస్సుపై దాడి చేశారు ఉగ్రవాదులు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. పంజాబ్ బార్డర్ లో ఉగ్రదాడిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ నాయుడు తెలుసుకుందాం. సురేష్, దీనానగర్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రైల్వే ట్రాక్ పై 5 బాంబులు కూడా గుర్తింపుపై పూర్తి సమాచారం ఏంటి? పాకిస్తాన్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కు బార్డర్ లో ఉన్నటువంటి పంజాబ్ లో ఉన్న ప్రాంతం ఈ దీనానగర్. ముందుగా ఈ టెర్రరిస్టులు ఒక కార్ ను హైజాక్ చేశారు. ఆ కార్ లో మిలిటరీ డ్రెస్ లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ వెపన్స్ తో పంజాబ్ లోని దీనానగర్ లో పోలీస్ స్టేషన్ ఇటు పబ్లిక్ ఉన్నటువంటి బస్ స్టాండ్ లో అటాకింగ్ కి దిగారు. అయితే వెంటనే ప్రతిఘటించిన పోలీసులు వారి నుంచి ప్రజలను రక్షించగలిగారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం. ఇటు కేంద్ర హోంశాఖ కూడా ఇది టెర్రరిస్టుల అటాక్ గా ధృవీకరించింది. వెంటనే ఎన్ఏసీని పోలీస్ బలగాలను దీనానగర్ పంపించారు. ప్రస్తుతం బస్సుపై కాల్పులు జరిపినటువంటి సంఘటనలో పౌరులు గాయపడ్డారు. అందులో 7 పౌరులు అలాగే 3 పోలీసులు గాయపడినట్టు తెలిసింది. ఇటు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఫైరింగ్ కు ఉగ్రవాదులు దిగారు. మొత్తంగా దీనానగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లోనే టెర్రరిస్టులను పట్టుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కౌంటర్ అటాక్ జరుగుతుంది. అలాగే జమ్మూలోని ఇటు పంజాబ్ లోని ఒక ప్రాంతంలో కూడా రైల్వే ట్రాక్ పై బాంబులు పెట్టినట్టుగా తెలిసింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా టెర్రరిస్టులు ఈ రోజు ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో ఈ దాడులకు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆటోమేటిక్ వెపన్స్ తో వాళ్ళు పోలీస్ డ్రెస్ లో మిలిటరీ డ్రెస్ లో ఉండడం కారణంగా ఎవరు కూడా వాళ్ళని అనుమానించలేదు. వెంటనే వీళ్ళు జమ్మూ కాశ్మీర్ లో నుంచి పంజాబ్ లో చొరబడి ఇటు పాకిస్తాన్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో దాడులకు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంటే సురేష్, అంటే ఇలాంటి దాడులు ముందే పాల్పడే అవకాశం ఉందని ఐబీ ఎలాగో హెచ్చరించినట్టు తెలుస్తోంది. ముందే ఏమైనా పసిగట్టారా? అంటే ఇలాంటి దాడులు జరుగుతాయని చెప్పి ఎప్పుడు పాకిస్తాన్ బార్డర్ లో హై అలర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అది పాకిస్తాన్ కు 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం. ఇటు జమ్మూ కాశ్మీర్ కు సమీపంలో ఉన్నటువంటి ఈ దీనానగర్ పంజాబ్ లో ఉంటుంది. పంజాబ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికీ కూడా పోలీసులు టెర్రరిస్ట్ అటాక్స్ ఉంటాయన్నటువంటి హై అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పోలీసులు వెరిఫికేషన్స్, ఎవరైనా కొత్త వాళ్ళు కనపడినా వెహికల్ చెకింగ్స్ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కూడా పోలీసులను కనుగప్పి వాళ్ళు ఒక వెహికల్ ని హైజాక్ చేసి లోకల్ వెహికల్ ని దాంట్లో మిలిటరీ డ్రెస్ లో వెళ్తూ దాడులకు పాల్పడినటువంటి ప్రయత్నాలు ఉగ్రవాదులు చేశారు. అయితే పోలీసులు వెంటనే చేరుకొని పూర్తి స్థాయిలో ప్రతిఘటించి వీరిని అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ ఇటు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు, కౌంటర్ అటాక్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎన్ఎస్జీని కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడికి పంపించింది. అంటే సురేష్, ఇంకా ప్రస్తుతం ఈ దాడి కొనసాగుతూనే ఉందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? అయితే ఇంకా
టెర్రరిస్టులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. ఎన్ఎస్జీ కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో ఈ టెర్రరిస్టులు పంజాబ్ లోని దీననగర్ లో చొరబడినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రధాన నగరాల్లో కూడా ఇప్పటికే హై అలర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా మెట్రో సిటీస్ లో హై అలర్ట్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ దీననగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను తొలగించి వెంటనే ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పంజాబ్ సీఎం తో బాధితులతో మాట్లాడారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులని ఉగ్రవాదులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తంగా ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూ వారిని దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ను అలాగే వారిని స్వాధీనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్స్ పై ఉన్నటువంటి బాంబులు కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సురేష్.